జూన్ 16th స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ సంబంధించి ఎగ్జామ్ సెంటర్ రివ్యూ అండి. సో అభ్యర్థులు కాసేపట్లో బయటకు వస్తున్నారు. ముందుగా అయితే మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే పెట్టగానే డిఎస్ సంబంధించిన వీడియోస్ మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది. ప్లీజ్ లైక్ చేయండి. ముందుగానే ఎగ్జామ్ ఎలా ఉంది సార్? ఎగ్జామ్ ఎలా ఉంది సార్? పేపర్ ఎలా ఉంది? సోషల్ స్టడీస్ సంబంధించి పేపర్ కొంచెం కేటగిరీలో కొంచెం డిఫికల్టీస్ ఉందండి. యావరేజ్గా అయితే పేపర్ అయితే బాగానే ఉంది. జీకే కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్ ఎగ్జామ్ కొంచెం డిఫికల్టీగా ఇచ్చాడు. మెథడాలజీ కూడా కొంచెం డిఫికల్టీగానే ఉందండి. సైకాలజీ బాగానే ఉంది. నెక్స్ట్ కంటెంట్లో కూడా ఒక్కొక్క దగ్గర బాగా తేలిక క్వశ్చన్స్ అడిగాడు, ఒక్కొక్క దగ్గర చాలా డెప్త్ క్వశ్చన్స్ అడిగాడు. స్టేట్మెంట్లు కావచ్చు, మ్యాచింగ్స్ ఎక్కువ ఉన్నాయి. డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువ. ఇప్పుడు కూడా ప్రవచనాలు, ఇందులో సంబంధం కానివేంటి, సంబంధం ఉన్నవేంటి ఇలాంటి వాడికి ఎక్కువ. పేపర్ ఓవరాల్ గా చూసుకుంటే అసలు సైకాలజీ ఓల్డ్ సబ్జెక్ట్ పేపర్ ఓవరాల్ గా చూసుకుంటే అసలు దాని గురించి ఏం చెప్తారు సార్? ఈజీ అంటారా, టఫ్ అంటారా, మీడియం అంటారా? మీడియం అండి. ఇది సోషల్ స్టడీస్ సంబంధించి స్కూల్ అసిస్టెంట్ రావాలంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ అది ఈ రోజు జరిగిన ఎగ్జామ్ లో. డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే మెథడాలజీ బాగా చేయాలి. వాళ్ళు చేసే వాళ్ళకి పక్కగా జాబ్. ఆల్ ది బెస్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయ్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. అడిగే ప్రయత్నం అయితే చేద్దాం అభ్యర్థులు. సోషల్ స్టడీస్ సంబంధించి సోషల్ స్టడీస్ అండి ఎలా ఉంది సార్? చాలా కష్టంగా ఉంది సార్ పేపర్. కంటెంట్ పరంగా సార్ కంటెంట్ అసలు ఎక్కువగా ఇవ్వలేదనే చెప్పాలి. కంటెంట్ ఎక్కువగా జతపరచడాలు ఎక్కువ ఇచ్చేసాడు. ఏబిసిడి ఎక్కువగా అవి చూసుకుంటేసరికి సరిపోతుంది పేపర్ అంతా. మెథడాలజీ తక్కువ ఇచ్చాడు. అవును, చాలా కష్టంగానే ఉంది. అవును, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అది పర్వాలేదు. కరెంట్ అఫైర్స్ సంబంధించి అవి తక్కువ ఇచ్చాడు. అసలు చాలా దారుణంగా ఇచ్చాడు. చెప్తాను కదా, పేపర్ ఊహించింది లేదు. అలాని కొందరు బాగా రాశాను అన్నారు. నా పరంగా అయితే నేను చెప్పాను, నేను ఆశించిన క్వశ్చన్స్ ఏవి కూడా ఎక్కువగా టచ్ చేయలేదు. ఆల్ ది బెస్ట్ అండి. సరే, ఎగ్జామ్ సార్ ఈజీగా ఉందా, టఫ్గా ఉందా, మీడియం ఉందా? నాకు టఫ్గా అనిపించింది. కంటెంట్ పరంగా సోషల్ కంటెంట్ పరంగా కంటెంట్ పర్లేదు, బాగానే ఉంది. కంటెంట్ మీడియం అంటారా, టఫ్ అంటారా? టఫ్ ఏం కాదు సార్, బాగానే ఉంది. ఎలా ఇస్తున్నాడు ప్యాటర్న్ బాగానే ఇస్తాను సార్. మెథడాలజీ పరంగా సార్, సోషల్ మెథడాలజీ పరంగా మెథడాలజీ కొద్దిగా టఫ్ ఉందండి. టఫ్గా ఉంది. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా బాగానే ఉంది. సైకాలజీ కూడా అంటే ఎక్కువ ఏంటంటే నెంబర్స్ చూజ్ చేసుకోవడం వల్ల, అంటే ఏబిసిడి చదపాల్సిన ఉంది కదా సార్, అందువల్ల కొద్దిగా టైం. జీకే కరెంట్ అఫైర్ పరంగా సార్ పర్లేదు సార్, బాగానే ఉంది. పేపర్ ఓవరాల్ గా చూసుకుంటే ఏమంటారు? ఓవరాల్ టఫ్ సార్. డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి ఇందులో ఈ సబ్జెక్ట్? ఈ సెట్ సార్, యాక్చువల్గా సెట్ అంటే కొద్దిగా చదివే వాళ్ళకి బాగానే ఉంటుంది సార్. ఆల్ ది బెస్ట్ సార్. ఎలా ఉంది సార్ పేపర్ లెవెల్? ఎలా ఉంది సార్ సోషల్ స్టడీస్ సంబంధించి? సార్ బాగానే ఉంది సార్. ఎలా ఉంది సార్ పేపర్ లెవెల్? ఎలా ఉంది? బాగానే ఉంది. అప్లికేషన్ టైప్ ఇచ్చాడు. కంటెంట్ కి సంబంధించి ఎలా ఉంది సార్? కంటెంట్ అది కొద్దిగా అంత అప్లికేషన్ టైప్ ఇచ్చాడు. టైం సరిపోవట్లేదు. అప్లికేషన్ టైప్ ఎక్కువ ఇంటర్మీడియట్ స్థాయికి లేదు సార్? లేదు, కానీ 10th లోపే ఉంది. ఇంకా కొంచెం పర్లేదు, కానీ ఓకే. ఎక్కువ అప్లికేషన్ టైప్ ఇచ్చి అప్లికేషన్ కామన్ అండి, మామూలుగా జతపరచండి, అవి ఎక్కువ టైం టేకింగ్ తీసుకుంది. సబ్జెక్ట్ పూర్తిగా వచ్చిన చేయగలరండి. మామూలుగా ఏదో చదివిస్తే వెళ్తే మనం చేయలేము. మెథడాలజీ పరంగా సార్? సబ్జెక్ట్ పర్లేదు, కానీ ఎక్కువ జతపరచండి, వీటికి టైం టేకింగ్ తీసుకుంది అనమాట. టైం చాలట్లేదు. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పరంగా సార్? పర్స్పెక్టివ్ పర్లేదు, బాగానే ఉంది. సైకాలజీ మొత్తం సైకాలజీ అవ్వండి, సబ్జెక్ట్ అవ్వండి, మెథడాలజీ అవ్వండి, ఎక్కువ ఏంటంటే ఈ జతపరచండి, కోఆర్డినేషన్ జతపరచండి, వీటికి ఏంటంటే టైం టేకింగ్ బాగా తీసుకుంది. మనము కొంచెం దానివల్ల మనం ఏంటవుతుందంటే కొంచెం ఒత్తిడికి గురి అయిపోయి ఏంటంటే మిగతా వచ్చినవి కూడా స్పీడ్ చేయవలసి వచ్చింది అనమాట. జీకే కరెంట్ అఫైర్ పరంగా ఇచ్చేసా? జీకే ఇంపార్టెన్స్ ఇచ్చారా? కరెంట్ అఫైర్ బాగున్నాయి. జీకే పేపర్ ఓవరాల్ గా చూసుకుంటే ఏమంటారు? మీడియం అంటారా, డిఫికల్ట్ అంటారా? 50-50. డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి ఇందులో? డిసైడింగ్ అంటే మరి ఇంకేట్లేదు, 50-50 ఇచ్చాడు అంటే. సబ్జెక్ట్ ఎవరు చేస్తే వాళ్ళకి వస్తుంది సార్. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. పేపర్ పరంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరంగా అంత వాయిస్ ఏం లేదు సార్. ఓకే, పర్లేదు సార్. ఎగ్జామ్ ఉంది కంటెంట్ పరంగా
కంటెంట్ పరంగా బాగలేదు సార్. చాలా అంటే అన్ని కూడా బాగానే ఉన్నాయి, మరి బాగోలేదని చెప్పడం లేదు. మరి టైం కూడా బాగా ఇచ్చారు, చదువుకోవాలి, లేకపోతే పేపర్ కష్టం ఉంటుంది. ఇంచుమించుగా మనం ఏదైతే కంటెంట్ మనకి ఏదైతే సిలబస్ ఇచ్చారో ఆ సిలబస్ ప్రకారంగా మొత్తం అంతా ఇచ్చారు. మరి ఎగ్జామ్ అన్నాక మరీ లిబరల్ ఉంటుంది ఎగ్జామ్ అంటుంది సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ అండి. కంటెంట్ ఎలా ఉంది సార్? టఫ్గా ఉంది సార్ పేపర్, డెప్త్ గా ఉంది. చాలా డెప్త్గా వెళ్ళాడు. నిర్వచనం ఇచ్చాడు, కంటెంట్ అయితే టెక్స్ట్ బుక్ లెక్క టచ్ చేయలేదు. ఓకే. నిర్వచనం తెలుగు ఇచ్చాడు, డెప్త్గా ఉంది. మెథడాలజీ పరంగా సార్ మెథడాలజీ చాలా టఫ్గా ఉందండి. టఫ్గా ఉంది. మెథడాలజీ టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్ చాలా డెప్త్గా వెళ్ళాడు, ఇంటర్మీడియట్ లెవెల్ వెళ్ళాడు. సైకాలజీ పరంగా సార్ సైకిల్స్ బాగుంది, జీకే కరెంట్ అఫైర్స్ బాగుంది. కాకపోతే ఏంటంటే ఎక్కడి నుంచి ఇస్తున్నారు? ఎప్పటి నుంచి ఇస్తున్నారు? లేటెస్ట్ లేటెస్ట్ ఇప్పుడు అవార్డులు ఇవన్నీ వస్తాయి. మనం అందుకని ఇటు వచ్చి కంటెంట్ మెథడ్ వచ్చి మనకి డెప్త్కి వెళ్ళాడు. డెప్త్కి వెళ్ళాడంటే ఇదే డిసైడింగ్ ఫ్యాక్టర్. లాస్ట్ అంటే లాంగ్ టైం ఎవరైతే కొంచెం చేస్తారో వాడు డిసైడింగ్ ఫ్యాక్టర్ మెథడాలజీ అంటారు. చేస్తారు. అది మెథడాలజీ ఏదంటే ఫ్యాక్టర్. ఆల్ ది బెస్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్యామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్, జై భారత్.